రాహుల్ గాంధీ దగ్గర ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే ప్రస్తుతం తను ఏదనుకుంటున్నాడో అదే రూట్లోకి జనాలు తీసుకొచ్చే ప్రయత్నంలోకి చేయడం ఒక ఎత్తు, అంటే ఒక పాజిటివ్ సైన్ తెచ్చుకోవడం, ఒక నెగిటివ్ సైన్ తెచ్చుకోవడం. మోడీ పాజిటివ్ సైన్తో గెలిచాడు, యాంటీ కాంగ్రెస్ కాదు, ప్రో మోడీ అప్పుడు వచ్చింది. గుజరాత్ని అభివృద్ధి చేసి చూపించినటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే మరింత చేస్తాడు అన్నటువంటి ప్రో మోడీనే 2019లో కూడా గెలిపించింది. ఎందుకు? 2014 నుంచి 19 దాకా తను చేసినటువంటి పనులను చూసి జనం మళ్ళీ కట్టబెట్టారు. 2019 నుంచి 24 దాకా కూడా అదే. అయితే 24 ఎన్నికలలో ఈ ఐడియాలజికల్ ఇష్యూస్ తీసుకొచ్చినప్పుడు కొంత దెబ్బతిన్నారు. కామన్ సివిల్ కోడ్ లాంటివి వస్తాయి, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి వస్తాయి. ఇట్లాంటివి చెప్పినప్పుడు ముస్లింలలో అభద్రతా భావం వచ్చి వాళ్ళందరూ పోలరైజ్ అయ్యారు. అదే సందర్భంలో హిందువులు పోలరైజ్ కాలేదు, అందువల్ల దెబ్బతిన్నారు. అభివృద్ధి కాన్సెప్ట్ కంటే ఈ వాదం వైపుకి వెళ్ళాక వచ్చింది. బట్ ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటిది ఏంటంటే పూర్తిగా ప్రో ముస్లిం అని కూడా కాదు, ఇక్కడ అప్పీజ్మెంట్ పాలిటిక్స్, మైనారిటీ అప్పీజ్మెంట్తో పాటుగా హిందువులకి సంబంధించి నెగిటివ్గా మాట్లాడేటటువంటి వాళ్ళని ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తున్నారు. దాన్ని నియంత్రించటం లేదు, దాన్ని తప్పు పట్టడం లేదు. పైగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, లేకపోతే కనుక బెంగాల్, ఉత్తరప్రదేశ్, వీటన్ని చోట్ల జరుగుతుంది ఏంటి? ఒకళ్ళని బుజ్జగించడం, ఇంకొకళ్ళని వ్యతిరేకించేటటువంటి శక్తులని ప్రోత్సహించడం అనేది నడుస్తున్నది. ఈ ధోరణిని ఆపట్లేదు, లేదా ఈ ధోరణి కరెక్ట్ కాదంటలేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకునేటటువంటి జనం ఉన్నారు. ఇదివరకటి రోజుల్లో 7% అయితే ఇప్పుడు 20% దాకా పెరిగింది. అది రాహుల్ గాంధీ దేశానికి అద్భుతం చేస్తాడని కాదు, రాహుల్ గాంధీ యాంటీ మోడీ అని, లేదా ఈ మైనారిటీకి సరైనటువంటి వాడు అన్నటువంటి. ఇది కరెక్ట్ పాలిటిక్స్ అవుతుందా? యాంటీ మోడీ బేసిస్ మీదన తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం వలన డిజాస్ట్రస్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. విధ్వంసకరమైనటువంటి రాజకీయం వైపుకి తీసుకెళ్తున్నాం దేశాన్ని, విద్వేషపూరితమైనటువంటి అంశాల వైపుకి తీసుకెళ్తున్నాం. ప్రతి చోట జరుగుతున్నది. ఓ మణిపూర్లో ఒక వర్గాన్ని రెచ్చగొడతాం, పంజాబ్లో ఒక వర్గాన్ని రెచ్చగొడతాం, ఉత్తరప్రదేశ్లో ఒక వర్గాన్ని రెచ్చగొడతాం, మహారాష్ట్రలో ఒక వర్గాన్ని రెచ్చగొడతాం. రెచ్చిపోయే వర్గాలు పోలరైజ్ అవుతున్నాయి, మిగతా వర్గాలు నిర్లిప్తంగా ఉంటున్నాయి. దీనిని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇదే ప్రస్తుతం రాహుల్ గాంధీ వ్యూహంలాగా కనబడుతోంది. ఇది ఒక్క తరంతో పోయే పరిస్థితి కాదు. ఒక్కసారి విద్వేషం అనే బీజం నాటుకుంటే దశాబ్దాలుగా అలాగే ఉండిపోతుంది. చరిత్ర నేర్పినటువంటి పాఠం మనకి అది గమనించకపోతే ప్రమాదం.